ఏమండి పంతులు గారు, దేవుణ్ణి ఇంకా బయట ఉంచేశారు, ప్రతిష్ఠ చేయరా? అదేం కుదరదు. ఏం జరగాల్సిన సింగంపల్లి చాముండేశ్వరి దేవి గారు ఆవిడ చెల్లెలు రావాల్సిందే. వాళ్ళు వచ్చే వరకు విగ్రహాన్ని ఒక్క ఇంచు కూడా కదల్చలేం. వాళ్ళు వచ్చే వరకు దేవుని బజార్లో ఉంచేస్తారా? మరి ఏం చేయమంటావు బాబు? ఆ సింగం సిస్టర్స్ దయ లేకుండా భక్తులకే కాదు భగవంతుడికి కూడా కొబ్బరి చెప్పైనా దొరకదు. ఏమిటిది? ఏమి జరుగుతుంది ఇక్కడ? ఏం చేస్తున్నారు ఇక్కడ? అన్నయ్య దేవుడు ఏమిటి బాబు, తమరిద్దరే వచ్చారు, తమర సతీమణులు రాలేదా? పిచ్చి ప్రశ్న. ఉత్సవ విగ్రహాలు రాకుండా మూల విరాట్లు వస్తాయా? మరి ఎక్కడికి వెళ్ళారు బాబు? నా భార్య జగదీశ్వరి మూర్ఖుపపాలెంలో బరి తెగించిన భార్య సినిమా షూటింగ్ ప్రారంభోత్సవానికి వెళ్ళింది. ఈ పాటికి క్లాప్ కొడుతూ కొడుతూ ఉండాలి. కంగారు పడకండి అమ్మా, కంగారు పడకండి అమ్మా, కంగారు పడకండి. ఏమండి, క్లాప్ ఎప్పుడు కొట్టాలి? మీరేం కంగారు పడద్దు. క్లాప్ ఎప్పుడు కొట్టాలో నేను చెప్తాను. డైరెక్టర్, నేను ఇప్పుడు స్విచ్ నొక్క పెట్టాలి? మీరెప్పుడు నొక్కాలో నేను చెప్తాను. కంగారు పడద్దు. థ్యాంక్ యూ. డైరెక్టర్, ఐఎమ్ రెడీ. వీడేవునండి బాబు, ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? తప్పమ్మా, ఆయనే మన హీరో కమ్ ప్రొడ్యూసర్ నటకేసరి సతీష్ బాబు గారు. నటకేసరియా? నటకేసరి ఏమిటండి, రవాకేసరి లాగా? విమర్శలు వద్దమ్మా. ఆయన గారు విన్నారంటే 30 రోజుల్లో జరగాల్సిన మన షూటింగ్ 3 నెలలైనా జరగనివ్వరు. క్లాప్ బోర్డు పట్టుకొని రెడీగా ఉండండి. నేను క్లాప్ అనగానే ఎత్తు కొట్టండి. మిమ్మల్ని? నన్నుగా తల్లి. క్లాప్ బోర్డు. ఓ, ఏకబీర్ రెడీయా? స్విచ్ ఆన్. ఓకే. క్లాప్. జంప్. అమ్మా, ఫస్ట్ షాట్ లోనే ఎంత బాగా జంప్ చేశారు. నైస్ జంప్. జంపుగా తల్లి, ఏకంగా నడివే విరిగిపోయింది. నడుము విరిగిందా? మీరేం కంగారు పడకండి. ఒకసారి వేలు విరిగితే 100 రోజులు ఆడింది. రెండోసారి కాలు విరిగితే 150 రోజులు ఆడింది. మూడోసారి నడుమే విరిగింది. 300 రోజులు ఆడటం ఖాయం. మరి ఇప్పుడు ఎలాగండి? కనీసం చాముండేశ్వరి దేవి గారైనా వస్తే. చెప్పలేము. లేటుగా రావడం మా ఆవిడ జన్మ హక్కు. ఆహా. పెళ్లి పీటల మీదకి గంట లేటుగా వచ్చింది. వర్జంలోనే తాడి కట్టేశాను. అందుకే నా పరిస్థితి ఇలా తయారైంది. ఈ పాటికి పంచాయతీ ఆఫీసు ఓపెన్ చేస్తుండాలి. చాముండేశ్వరి దేవి గారికి జై! 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 సారీ మేడం, మా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా? సింగంపల్లి మా పుట్టింటి వారి పేరు, చిలకపాటి మా అత్తింటి వారి పేరు. నా మొగుడు దయ మీద, అత్తగారి అనుగ్రహం మీద బ్రతకాల్సిన అవసరం నాకు లేదు. మొగుడు మీసాలు చూపెట్టి పౌరుషంగా బ్రతికేదాన్ని కాదు. నా పుట్టింటి గడపలకి మీసాలున్నాయి, నా పుట్టింటి వాసాలకి మీసాలున్నాయి. అంతేగాని అత్తింటి పేరు చెప్పుకుని బ్రతికేటంత అమాయకురాల్ని కాదు. పేరు మార్చి బోర్డు తిరగరాయించండి. ఖాళీ ఉన్నప్పుడు వచ్చి కార్యాలయం ఓపెనింగ్ చేస్తాం. ధర్మప్రభువులు చిత్తగించవలను, వర్జ్యం వచ్చేస్తోంది. అయ్యవారిని గుళ్ళో ప్రతిష్ఠించాలి అంటే అమ్మగారులు రావాలి. అమ్మగారులతో పాటు వర్జ్యం వచ్చేస్తుందేమోనని నాకు భయంగా ఉంది. నీకా భయం అక్కర్లేదు, వర్జ్యం వచ్చేసింది. ఇక ప్రతిష్ఠ తప్ప విగ్రహ ప్రతిష్ఠ జరగదు. జరగనే జరగదు. ఇదిగో వర్జ్యం వచ్చేసింది. పూజారి గారు, ఇక గాడ్ ని టెంపుల్లో పెట్టి పూజ స్టార్ట్ చేయండి. అమ్మా, వర్జ్యం వచ్చేసింది. గంట దాకా ప్రతిష్టాపన జరగకూడదు, శాస్త్రం చెబుతోంది. ఏమిటి చెప్పేది శాస్త్రాలు? ఉత్తరాన శివుణ్ణి, దక్షిణాన విఘ్నేశ్వరుణ్ణి, పడమట పార్వతిని మూడంలోనే ప్రతిష్ఠించాం. 14 ఏళ్ల అరణ్యవాసం చేసిన ఈ అడవి రాముణ్ణి ఏ ముహూర్తాన్ని ఎక్కడ ప్రతిష్ఠించినా ఏం పర్వాలేదు. కానివ్వండి. ఆగండి పూజారి గారు, అయినా ఆలస్యం ఎలాగో అయింది. వజ్రం పోయాకే కార్యక్రమం మొదలు పెట్టండి. ఏమిటయ్యా పెద్ద ఫతేపూర్ జమీందార్ లాగా ఆర్డర్లు వేస్తున్నావు? ఆర్డర్లు వేస్తున్నది మీరు. పవిత్రమైన దైవ కార్యాన్ని దుర్ముహూర్తంలో జరిపిస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఉన్నది గొర్రెలు కాదు. అయితే ఈ మంద ముందు నిలబడి ఉద్యమం నడిపించడానికి వచ్చావా? కాదు, ఆలయం తలుపులు తెరిపించడానికి మీ రాజకీయ శక్తిని ఉపయోగించదని హెచ్చరించడానికి వచ్చాను. అంతవరకు వచ్చావా? అయితే తప్పదు. నిన్ను, నీ ధైర్యాన్ని, నీ దైవభక్తిని జాతికి అంకితం చేయాల్సిందే. ఏం జరిగింది? వజ్రంలో విగ్రహ ప్రతిష్ఠ చేయడం తప్పు అన్నాను, అంతే.
ఇక్కడ వర్జంలో రాముల వారి విగ్రహ ప్రతిష్టాపన చేయిస్తున్నదెవరు? రావణాసురుడి ఆడపడుచా, కుంభకర్ణుడి మేనకోడలా? మిస్టర్, ఎవరు నువ్వు? కొత్త బస్సు పాత బాడీ, కొత్త రూటు పాత ఇంజిను, కొత్త రన్నింగు పాత స్టీరింగు, కుర్ర డ్రైవరు కొత్త యాక్సిడెంటు. నా పేరు రాఘవేంద్ర. ఈ బస్సుకి నేనే ఆల్ ఇన్ ఆల్. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆ బస్ ఏమిటి? ఎందుకొచ్చానో ఏమిటో సిటీ బస్ రూట్ పర్మిట్ చూస్తే తెలుస్తుంది. ఈ ఊరికి సిటీ బస్ రూట్ పర్మిట్ నీకెవరిచ్చారు? ప్రభుత్వం. అబద్ధాలు చెప్పకు నాయనా. ఆవిడే ప్రభుత్వం, ఆవిడే అసెంబ్లీ, ఆవిడే అధిష్టాన వర్గం. ఆంధ్రప్రదేశ్ లో 14 నియోజకవర్గాల్ని ఆమె కొంగులో శనగల మూటలా ముడేసింది. అలాగా? ఏది మూట విప్పమనండి చూద్దాం. పంతులు గారు కానివ్వండి, మంత్రాలు చదవండి. వీడు ఎలా ఆపుతాడో నేను చూస్తాను. వెళ్ళండి. ఆగండి. అతను ఎలా మంత్రాలు చదువుతాడో, వర్జంలో విగ్రహ ప్రతిష్టాపన ఎలా చేస్తారో నేను చూస్తాను. వీణ్ణి జాతికి అంకితం చెయ్యండి. అమ్మా వర్జం వెళ్ళిపోయింది. విగ్రహ ప్రతిష్ఠ జరిపించమంటారా? ఎలా ఉంది రాఘవేంద్ర మహిమ? జంక్ జఠ లంక్ లఠ. కుర్రోడివి వెర్రెక్కి వెర్రవీగుతున్నావు. నిన్ను త్వరలోనే జాతికి అంకితం చేస్తాను. పదండి. కండలున్నా ఎందుకు బండ మీద పూజారి గారు అయ్యా కానివ్వండి.